సార్, మీరు వినకొండని వైసీపీ కంచుకోటగా మార్చారు. అలాంటి మిమ్మల్ని ఎలాగైనా సరే వినకొండలో ఓడించి తీరుతామని జీవి ఆంజనేయులు, మక్కిన మల్లికార్జును శపథం చేశారు. దానిపై మీ స్పందన ఏంటి? జీవి ఆంజనేయులు, మక్కిన మల్లికార్జునరావు వాళ్ళిద్దరు కూడా ప్రజల్లో ఆదరణ అనేది కోల్పోయినటువంటి వ్యక్తులు. ఒకప్పుడు మల్లికార్జునరావు అని అంటే మల్లికార్జునరావు ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఆయన చేసినటువంటి అభివృద్ధి కానీ, ఆయన చేసినటువంటి పని కానీ మన భూతద్దం వేసినా దొరికే పని లేదు. ఆయన నియోజకవర్గ చెరువులన్నీ ఆయన సొంతం చేసుకున్నాడే కానీ నియోజకవర్గంలో ఏ ఊరు చెరువు ఆ ఊరికి ఇవ్వాలి, ఆ ఊరు ప్రజలు బ్రతకాలి, ఆ ఊరిలో పేదోళ్ళు బ్రతకాలి అని అతను అనుకోలేదు. అసలు సొసైటీ యాక్ట్ అంటే ఏంటంటే వాళ్ళు రోజువారీగా బోటు సిస్టంలో వెళ్ళి ఆ చేపలు పట్టుకొని ఆ పేదవాళ్ళు దాని మీద జీవన ఉపాధిని కల్పించుకునేదానికి ఆ సొసైటీ వ్యవస్థను స్థాపించారు. వాళ్ళ దగ్గర ఈ పెద్ద మనిషి చెప్తాడు, లీజుకు తీసుకున్నాను, నేను లీజు చేసుకున్నాను. లీజుకు తీసుకోవటానికి కానీ ఇవ్వటానికి వాళ్ళకి రైట్ లేదు, తీసుకోవటానికి ఈయనకి రైట్ లేదు. అది పేదవాళ్ళకి తులమో పొలమో ఇచ్చి ఈయనే పెట్టుకున్నాడు. వినకొండ నియోజకవర్గం మొత్తం మీద ఒక సొసైటీ అని, వినకొండ సొసైటీ అని. ఆ సొసైటీలో సభ్యులే లేరు. అది అంతా డూప్లికేట్ సొసైటీ. ఎక్కడ ఆ సొసైటీ లిస్టు ఉంటే ఒక్కసారి ఆ లిస్టుని ప్రకటించమనండి. అదంతా అతనికి సహాయపరుడుగా ఆ జీవీఎస్ ఆంజనేయులు గారు వాళ్ళిద్దరూ చేసినటువంటి కుట్రలో భాగమే ఈ మల్లికార్జునరావు. అయితే వీళ్ళు అందరూ మరి అటు వచ్చి మల్లికార్జునరావు ఎలా ఉంటే ఆంజనేయులు గారు 10 సంవత్సరాలు చేశాడు ఎమ్మెల్యేగా. 10 సంవత్సరాల్లో కూడా ఒక్క పని, నేను ఇదిగో ఈ పని చెప్పుకోదగిన పని చేశాను, ఈ మంచినీటి సమస్యని పరిష్కారం చేశాను, లేకపోతే ఇక్కడ ఈ కాలువకట్ల మీద రోడ్లు మీరు చూడండి అద్భుతంగా చేశాను, ఐ లవ్ యూ వినకొండ అనుకుంటా, అటు చూస్తే ఇష్ణుకుడి నగర్ పై భాగం వరకు అక్కడ చెరువు నిర్మాణం చేశాను, ఆ జాలపాలెం వెళ్ళే రోడ్లో చెరువు వేశాను, అదేవిధంగా ఘాట్ రోడ్డు నిర్మాణం చేశాను, అదేవిధంగా రామలింగేశ్వర స్వామి టెంపుల్ నిర్మాణం చేస్తున్నాం. ఇలా 100 పడకల హాస్పిటల్ తెచ్చాం, గురుకుల మైనార్టీ పాఠశాల తెచ్చాం, ఎస్టీలకి కాలేజీ, స్కూలు, హాస్టలు 17 కోట్లతో నిర్మాణం జరుగుతూ ఉంది. ఇక్కడ ఫస్ట్ వార్డు స్కూల్ని 2 ఎకరాల్లో అది పూర్తి స్థాయిలో ఎన్ఎస్పిలో స్కూలు 2 స్లాబ్లు అయిపోయినాయి. ఇలా ఈపూర్లో 10 కోట్లతోటి హాస్పిటల్ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ఈపూర్లో మండల బిల్డింగ్ 1 కోటి రూపాయలతో పూర్తయింది. ఈపూర్లో మోడల్ స్కూలు 2 స్లాబ్లు అయిపోయినాయి. వాళ్ళ టైంలోనే వస్తే వాళ్ళు చేయలేకపోయారు 5 సంవత్సరాలు. నేను చేశాను. ఇలా మేము చేశాము అని చెప్పేదానికి ఇన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఆంజనేయులు కానీ ఈ మల్లికార్జునరావు కానీ చేశామని చెప్పేదానికి బొక్కటి చూపిమ్మనండి. వాళ్ళు ఏమీ చేయలేదు, ఒక్కటి కూడా చేయలేదు కాబట్టే ప్రజలు వాళ్ళని వ్యతిరేకించారు. ప్రజల్లో వాళ్ళకి వ్యతిరేకత వచ్చింది. ప్రజలు వాళ్ళకి ఓటు అనే ఓటు అనే ఆయుధాన్ని వాళ్ళకి పూర్తి స్థాయిలో నాకు అవకాశం కల్పించి ఎప్పుడూ వినకొండ చరిత్రలో ఎవరికి రాని మెజారిటీ, ఏ పార్టీకి రాని మెజారిటీ 29,000 ఓటర్స్తో నన్ను ఎన్నుకున్నారు. నన్ను ఎన్నుకున్నారు కాబట్టి ఆ నమ్మకంతో ప్రజలకి ఇవన్నీ కూడా చేశానని నేను చెప్పుకుంటున్నాను. అందువల్ల వాళ్ళిద్దరూ కలిసి నన్ను ఓడించాలా అని అనుకోవటంలో వాళ్ళిద్దరికీ వాళ్ళ స్థాయి, వాళ్ళ ఆలోచన, వాళ్ళు ఓడించుకోవటం తప్ప నన్ను ఓడించే స్థాయి వాళ్ళది కాదు. వాళ్ళు కాదు ఓడించేది, ప్రజలు ఎవరిని ఓడించినా ప్రజలు మా వైపు ఉన్నారు.